రాజకీయం సినిమా గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మైక్ టీ ముచ్చట్లు తయారుగున్నాయి. చలో సుషిద్దాం పాండ్రే అంతకంటే మొదలు హెడ్ లైన్స్. బీఆర్ఎస్ తోని పేగు బంధం తెగిపోయిందట తెలంగాణకు. వినోద్ సార్ మాటలతోని కారు పార్టీ లీడర్లకు షాకు. ఏడుస్తున్నా అమ్మను పట్టించుకోలేదట జగన్. సోషల్ మీడియా కామెంట్లతోని వైసీపీలకి కొత్త పర్షాన్. తీవ్రవాదులు దాసుకుంటురు కాశ్మీర్ పబ్లిక్ ఇళ్లల్లా. కబోర్డుకెళ్లి పోయి భద్రంగా ఉంటురు బంకర్లల్లా. టిఆర్ఎస్ అందరికి సుపరిచితమైన పేరు. బీఆర్ఎస్ చాలా మందికి నోరు తిరగని పేరు. ఎప్పుడైతే టిఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయిందో అప్పటి సందే మనకి కష్టాలు శురువైనాయని చాలా మంది అధిష్టానం దగ్గర మొరబెట్టుకుంటున్నారు. గసొంటిదేం ఉండదు. స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు ఉరికే వేగం తక్కువ అవుతుంది గాని ఉరుకుడు ఆగదని వాళ్ళు చెప్తారు. కానీ బీఆర్ఎస్ లీడర్లకు మాత్రం పాత పేరే ఉంటే బాగుండు అని ఇప్పటికీ అనిపిస్తుందట. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ సారు కడుపులోనంతా కక్కేసిండు. నిన్న కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ ఎంపీటీసీల ఆత్మీయ వీడుకోలు మీటింగ్ పెడితే ఆడికి అతిథిగా పోయిండు వినోద్ సారు. ఇక ఆ మీటింగ్ లో మాట్లాడుకుంటా బీఆర్ఎస్ అని పేరు మార్చిన కానుంచి తెలంగాణ తోటి పార్టీకి పేగుబంధం దిగిపోయింది. ఆ కార్యాలయం నాదింత బాగా ఉన్నది, అందుకే మాకు ఇప్పుడు పురాగా తెలిసొచ్చింది. మళ్ళా తెలంగాణ పేరు పెట్టుకుని పబ్లిక్ లో పోతేనే మనకు ఆదరణ ఉంటది. ఇదే ముచ్చట్ని హైకమాండ్ కూడా చెప్తున్నాము అని మనసులున్నదంతా అనుకొచ్చిండు. దురదృష్టవశాత్తు దాంట్లో నేను కూడా భాగమే టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ కు తీసుకుపోవడము. నా ఉద్దేశాన్ని మళ్ళీ వేదిక ద్వారా కూడా నేను కేసీఆర్ గారు కోరుతున్నాను. మళ్ళీ తెలంగాణ అనేటువంటి ఒక అంశాన్ని మనం లేవనెత్తుతేనే మన ఇక సారణ దాంతో చాలా మంది కూడా ఏకీభవిస్తున్నారు. ఆ పేరు పెట్టిన కానించే ఏది అయ్యొస్తలేదని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అంటే తెలంగాణ ఇంటి పార్టీ అన్న పేరు ఉండేది. ఎప్పుడైతే పేరు మారిందో తెలంగాణకు దూరమైనట్టే కోరుతున్నది. తెలంగాణ ఆత్మ లేకుండా పోయింది అని చాలా మంది కార్యకర్తలు అధిష్టానంతో కూడా చెప్పుకొచ్చారు. కానీ అధినేత మాత్రం ఆ పేరు మీద పూర్తి ధీమా ఉన్నదని అంటున్నాడు. మరి చూడాలి రేపటి రోజులు ఏమవుతుందో. ఇక సోషల్ మీడియా వచ్చినాక చెవులతో తిన్న వాటిని కండ్లతో చూసిన వాటిని కూడా నిజమని నమ్మలేం. అంతా ఎడిటింగ్ ల పుణ్యమా అని అస్సలేదో ఎడిటెడ్ ఏదో తెలుసుకోలేకపోతున్నాం. అందుకే సోషల్ మీడియాలో వచ్చేటి అన్ని చూసి అవి నిజమని నమ్మితే కథమే. ఇప్పుడు ఏమైందంటారా? నూదిల వడ్డోన్ మీద నూరు రాళ్ళేస్తారన్నట్టు ముందే ఓడిపోయి వశపడని బాధలున్నాడు జగన్ అన్న. ఇక ఆయన జయంతి అయితే ఇడుపుల పాయకు పోయి తండ్రి సమాధికి దండం పెట్టిండు. పక్కపంటి విజయమ్మ కూడా ఉండే వరకలా జగనన్న చూడంగానే మేడం కళ్ళలో నిల్లీసింది. జగనన్న దగ్గర తీసుకొని ఏడొకమ్మ అని సంధాయించిండు. బాధపడకు నాకు విమానం టైం అయింది నేను పోయొస్తా అంటే సరే బిడ్డ అన్నది. ఇదంతా వీడియోలో కనిపిస్తున్నది. కానీ టీడీపీ సోషల్ మీడియా పేజీలో మాత్రం తల్లిని పట్టించుకొని జగన్ తల్లి ఏడుస్తున్నా పట్టించుకోకుండా పోయిన సైకో అని పోస్టులు పెడుతున్నారు. ఇక అది చూసి వైసీపీ కూడా అసలు వీడియో చూడు రిబై అని కౌంటర్ ఇస్తున్నారు. వాళ్ళ తల్లి కొడుకులదేందో వాళ్ళకి తెలుసు. నడిమిట్ల వీడియోలు అటో ముక్క ఇటో ముక్క కటింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టేటోళ్ళకి ఏం తెలుసు? జగన్ అన్నదనే కాదు టీడీపీ కూడా గిట్టిన వైసీపీ కూడా పెడుతుంటారు. అదో పైశాచిక ఆనందం తప్పితే దాంతో పాయిదేమున్నది? సమాధి కాడ మొక్క పోతే కూడా రాజకీయం చేసేంత దిగజారిపోతురు రోజు రోజు కని తిట్టిపోస్తారు. ఇసంటి చూసిన వాళ్ళు జమ్మూ కాశ్మీర్ ఎంత సుందరమైన ప్రదేశమో ఇంకో పక్క అంత డేంజర్ ప్రదేశం కూడా. ఎప్పుడు ఏం జరిగేది తెలియదు, ఎట్నుంచి ఎవ్వరు ప్రాణాలు పోతాయో తెలియదు. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరైన జమ్మూ కాశ్మీర్ కు ఉగ్రవాదం అనే చీడ పురుగులు పట్టి ఆ సౌందర్యాన్ని నాశనం పట్టిస్తుంది. ఆ ఉగ్రవాదుల డెన్నులు చూస్తే సినిమాలల్లా విలన్ల డెన్నులు కూడా పనికిరావు గట్లున్నాయి. ఇది జమ్మూ కాశ్మీర్ లో ఓ ఉగ్రవాదుల డెన్ను. మామూలుగా చూస్తే ఇల్లు లెక్కనే అనిపిస్తున్నారు కాదు. ఆ రూమ్ లో కబోర్డులు ఉన్నాయి. ఆ కబోర్డులు వెనకపోతే ఏమున్నదో చూడరిగా. फोन दे अंदर अंदर का पूरा वीडियो बनाना सर। मोबाइल दे दो। सब पूरा है। हाँ पूरा चारों चारों अंदर जा जाते जा सकते जाओ सर अंदर। हाँ राइट 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 आगे जा, 2 कदम आगे जा, राइट घूम जा। हाँ जा अंदर वहां से।
చూసిరా కబ్బోర్డ్ వెనుక పంటి పెద్ద కన్నమే ఉన్నది, ఆ కన్నెలకేంచి పెద్ద డెన్ను ఉన్నది. ఇక అల్లా ఉగ్రవాదిగాలు కూర్చొని మంచిగా తినుకుంటా దాచుకున్నారు. ఎంత బందవస్తున్నదో కదా డెన్ను. కాశ్మీర్ లో బంకర్లు అందరు కట్టుకుంటారు, కానీ ఈ తీరులో హిడెన్ బంకర్ అయితే ఏడ చూడలేదు. అది కూడా మంచి కోసం కాదు, మనుషులను చంపే ఉగ్రవాదిగాలను దాచిన తీరు చూస్తుంటే ఎట్లు కొందరు మనుషులు అని అనిపించబట్టింది. రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే కమ్ సోషల్ మీడియా స్టారు మార్గాని భరత్ అన్న మస్తు ఫాలోయింగ్ ఉంటది. అన్న అపారమైన మాటలతోటి మస్తు మంది ఫ్యాన్స్ సంపాదించుకుండు. హీరోగా హిట్ కాకపోయినా పాలిటిక్స్ లో ఒక్కసారి హిట్ కొట్టిండు, రెండోసారి ఫట్ అయిండు ఈ మాజీ పవన్ ఫ్యాను. ఇప్పుడు అదే భరత్ అన్న పవన్ సార్ మీద ఎట్లా పాయరమొలక వస్తుండో చూడురి. పంకపాటి మాజీ ఎంపీ కమ్ మాజీ పవన్ ఫ్యాను మార్గాని భరత్ అన్న టీడీపీలకు మస్తు సలహాలు ఇస్తున్నాడు. టీడీపీ నేతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను గౌరవించాలి, వీలైతేనే గుడి కట్టినా తక్కువే అని అంటున్నాడు. పవన్ ఫ్యాక్టర్ వల్లనే ఏపీలో టీడీపీ కూటమి గెలిచింది, లేదంటే డక్అవుట్ అయ్యేదని అనుకొచ్చిండు. తెలంగాణకి సంబంధించి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు వచ్చారు. మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఆహ్వానించలేదో నాకైతే అర్థం కాలే. మరి ఎందుచేతనంటే ఆ గౌరవం ఇవ్వాలి. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది అని అంటే అది 100కి 99 మార్కులు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన యొక్క తిరిగిన విధానం కానీ, లేకపోతే ఆయన కమ్యూనిటీకి సంబంధించి పాలరైజేషన్ కానీ, లేకపోతే ఆయన ఫ్యాన్ బేస్ కానీ, ఇవన్నీ కూడా కొంత యాడ్ ఆన్ అయింది, చాలా మటుకు యాడ్ ఆన్ అయింది. మరి ఆయన్ని నెగ్లెక్ట్ చేసి నిన్న మీటింగ్ జరిగింది. ఇది ఎందుకంటే మొత్తము ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ కూడా ఈ మీటింగ్ యొక్క సారాంశం గురించి వెయిట్ చేశారు. మరి అక్కడ ఏమీ కనబడలే. మరి కనీసము కొంత ఫేస్ వాల్యూ ఉన్న పవన్ కళ్యాణ్ గారిని కూడా తీసుకుని వెళ్తే దానికి ఇంకా యాడ్ ఆన్ వాల్యూ వచ్చి ఉండేదనేది నా తాలూకా అభిప్రాయం. పవన్ లేకుంటే పవర్ లేదు కాబట్టి ఆయన గుడి కట్టాలన్నట. అంతేకాదు మొన్న 2 రాష్ట్రాల సీఎంలు మీటింగ్ పెట్టుకున్నారు కదా, ఆ మీటింగ్ కు తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సార్ వేయిండు. మరి ఏపీ నుంచి ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాలేదు అని అనబట్టిండు. మరి భరత్ అన్నకు తెలియదా ఎట్లా? ఆయన ఓలేకన కదా అలా పార్టీ తరఫున గెలిచి కూటమి మంత్రి అయిన కందుల దుర్గేష్ ను పంపింది. ఏదో అనాలన్నాడు కాకుండా జర స్టడీ చేసి విమర్శలు చేయే భరత్ అన్న అన్నట్టు పవన్ ఫ్యాన్స్ కూడా సురుకులు పెడుతున్నారు. పసిపిల్లలంటే ఊకే ఏడుస్తారు, నవ్వుతారు, తీరు చేస్తుంటారు. వాళ్ళకి నోటి మాటలు వచ్చేదాకా నవ్వు వస్తే నవ్వుతారు, ఏడుపు వస్తే ఏడుస్తారు, గంతే. ఇక వాళ్ళకి చదవంటారా? ఓ 5 ఏళ్ళు నిండేదాకా ఈ స్కూల్లో వేయొద్దాయి. చిన్నగా మనం ఇంటికాడనే నేర్పించినా గాని అవి ఎక్కువ దినాలు యాదుంటాయి. కానీ ఈ బుజ్జి బోర్ల పడక ముందే ఎగ్జామ్ లో పాస్ అయ్యి రికార్డు కూడా సాధించింది. ఐక్యూ అంటే ఏందో ఎరికేనా? అదేనుల్లా జ్ఞాపక శక్తి. ఏదన్నా అడిగితే దాని గురించి టక్కున చెప్పాలి. ఈ రోజులల్లా అంత దమాకి ఎవలకుందంటారా? మన చేతికున్న 5 ఏళ్లే ఒక్క తీరుండి, గసొంటిది అందరి తెలివి ఒక్క తీరుంటదని ఎట్లా చెప్తాం తీ. చిన్న పోరలకైతే ఏదన్నా ఎక్కువ రోజులు యాది పెట్టుకునుడు జర కష్టమే. కానీ గీ బుజ్జిని చూడుర్రి, ఆమె తెలివితోని గీ ఏజిలని నోబుల్ రికార్డ్ ఖాతాలేసుకుంది. జగిత్యాల జిల్లా కతలాపూర్ సిరికొండలుండే చిన్నామె పేరు ఐరా. ఓ 4 నెలలుంటది. చిన్నప్పటి సందే పోరలకు తెలివి నేర్పియాలనని వాళ్ళ అమ్మ కూరగాయలు, పక్షులు, జంతువులు, పండ్లు, జాతీయ జెండాలు, దేశాల ఫోటోలు చూపించుకుంటా ఏది ఏందో గుర్తుపట్టేటట్టు నేర్పించింది. ఈ దెబ్బకి బుజ్జి 135 కార్డులు గుర్తుపడుతుంది. ఇక ఈమె తెలివికి ఐక్యూ పవర్ కు మెచ్చుకొని నోబెల్ బుక్ వరల్డ్ రికార్డ్ ఇచ్చిర్రు. ఇగో ఇది అదే. అవ్వో చిన్నది ఎంత ముద్దుగా నవ్వుతుందో ఆ మెడలేసుకొని. ఈమె పెద్దగైనాక చూసి ఎంతగానో మురుస్తుందో. అయ్యవ సంతోషం అయితే అసలు చెప్పవశమే లేదు. చిన్నప్పటి సందే బిడ్డకు తెలివి పెంచాలనని వాళ్ళ అమ్మ పడుతున్న ఆరాటంకి నిజంగా సెల్యూట్ అనుకుంటా మెచ్చుకుంటారు ఈ సంగతి ఎరకైన వాళ్ళంతా. బోర్ల పడే ఏజిలని ఎగ్గి చిన్న బుజ్జి ఐరా ఔరా అనిపించిందిలే. ఏమంటారు? సోషల్ మీడియా వచ్చినాక అవుతున్న మంచి కానొస్తున్న ఫాయిదాలేందో గాని ఇంత వెరైపోతున్న గలీజ్ కథలు చూస్తుంటే అంత మసలిపోతుంది. చదువుకొని సాఫ్ట్వేర్ కొలువులు ఎలుగబెడుతున్న మోతే వాళ్ళు కూడా వెనక ముంగట ఏం ఆలోచన చేయకుండా గిసువంటే షలేస్తుర్రు. కామన్ పబ్లిక్ తోని కాకుండా సెలబ్రిటీలతోని కూడా అచ్చింతలే ఎంచుకుంటుర్రు. సిగ్గుండాలే జరంతనన్న.
ఇన్ను మొన్నటి సంధి సోషల్ మీడియాలో ఏడ చూసినా గానీ ప్రణీత్ హనుమంతు అనే యూట్యూబర్ గురించే పోస్టులు, ఆ మోతవరి మొగాని చేసిన గలీజ్ కామెంట్ల గురించే తిట్లతో నిండిన ట్వీట్లు, మనిషేనా అని అనుకుంటా మస్తు కోపంతో నడుచుకుంటున్న హాటు మాటలు ఇవే గానొస్తున్నాయి ఇనొస్తున్నాయి. ఆయన పేరు మీద ఉన్న యూట్యూబ్ ఛానల్లో ఓ చిన్నపిల్ల ఆమె నాయన గానొచ్చే ఓ వీడియోకి ఈయన ఇంకొందరు దోస్తులు జూమ్ లో మీటింగ్ పెట్టుకొని గలీజ్ కూతలు కూసిర్రు. అది ఇంత వైరలే సోషల్ మీడియాలో పెద్ద పంచాదే అయింది. ఇవాళ రేపు చిన్న ఆడపిల్లల మీద కూడా చైల్డ్ అబ్యూస్ అంటే ఎన్ని ఘోరాలు అవుతున్నాయి. ఏజ్ తోని సంబంధం లేకుండా ఎన్ని కథలు పడుతున్నారు ఆడాడా. అవన్నీ చూసుకుంటా కూడా ఇటువంటి వీడియోలు పెట్టి డార్క్ కామెడీ డ్యాంకు పేరు మీద సోయిలేని మాటలు అంటారా అని మండిపడ్డరా అంతా. అరే మన ఇళ్లల్లా చుట్టుముట్టు కూడా ఆడపిల్లలు ఉన్నారు. సిగ్గు లేకుంటే నోటుకొచ్చి మాట్లాడితే మంది నోట్లు ఉంచుతారన్న ఆలోచన కూడా లేకుంటే ఎట్లా. ఈ ముచ్చట సాయంత్రం తేజ్ దాకా పోయే వరకు ఆయన అసలు ముచ్చట అంతా ట్వీట్ రాసి సీఎం రేవంత్ ను, ఏపీ సీఎం బాబును, డిప్యూటీ సీఎం పవన్ ను ఇంకా కొందరిని ట్యాగ్ చేసిండు. ఇక దీనికి సీఎం రేవంత్ రెడ్డి సార్ ఎంబటి రియాక్ట్ అయిండు. వాళ్ళ సంగతి మేము అరుచుకుంటాం కదా అని చెప్పుకొచ్చిండు. ఇక దాంతోని ఇసొంటోళ్ళను ఒట్టిగా ఇడిచిపెట్టొద్దు. అరే చదువుకున్నోళ్ళు, సాఫ్ట్వేర్ కొలువులు చేస్తున్నోళ్ళు సమాజం మీద బాధ్యతతో ఉండాలి గానీ ఏది పడితే అది మాట్లాడితే పద్ధతేనా ఇచ్చి పడేస్తారు జనాలు. ఎటుగూడి యూట్యూబ్ ఛానల్ ఉంది, సోషల్ మీడియాలో అకౌంట్ ఉంది కదా అని వెనక ముందు చూసుకోకుండా మాట్లాడితే ఆఖరికి ఇట్లనే కేసులు మీద వేసుకొని లైక్ల బదులు రేపు ఊసలు లెక్క పట్టవలసి వస్తుంది. ఇసొంటోళ్లకు బరాబర్ శిక్షేసి బుద్ధి చెప్తేనే రేపు ఇసొంటి చేస్తేందుకు ఆలోచించాలన్నా ప్యాంట్ పచ్చికి కావాలి, నాలుకే నరాలు అదుపులు ఉండకపోతే బతుకు షిప్పకుడు పాలైతే అని భయపడాలి అని అనుకుంటా పోస్టులు వేస్తారు చాలా మంది. మనిషిగా పుట్టిన పాపానికి కడుపు కింద ఆకలైందని పైసలు పెట్టి మరి ఓటర్లకు పోయి తినుడే అది పెద్ద పాపం అయిపోయింది. అన్నాని కాదు గాని కొన్ని ఓటర్లోళ్ళు పెడుతున్న తిండి చూస్తే పర్సనల్ గా పగ పెట్టుకొని వండి వడ్డించినట్టే అనిపిస్తుంది. అచ్చమిగో గిట్లా ఏందో ఏమో జనాలు మరీ గిట్లా తయారయ్యిర్రు. టిఫిన్ ఆర్డర్ ఇచ్చినా గానీ డబల్ రెస్పెక్ట్ తోని కస్టమర్లకు కమ్మగా తినిపిద్దామని నాన్ వెజ్ పెట్టినా గానీ నారాజై 10 మందిల పంచాది లేపి వీడియోలు తీస్తుర్రు. హైదరాబాద్ లో గడ్డి అన్నారం కాడున్న రాఘవేంద్ర హోటల్ పూరి ఆర్డర్ ఇచ్చి పుర్సత్ గా తిందామనుకుంటే ఆ కూరలో ఈ పురుగును కూడా ఫ్రీగా ఇచ్చిరు హోటలోళ్ళు. దాంతోని ఇంత అభిమానం తట్టుకోలేక ఎందుకు నాకు ఇట్లా నాన్ వెజ్ పెట్టి మర్యాద చేసిరని వీడియోలు తీసిండు. షిషి ఉండాలి కదా జరంతనన్న హోటలోళ్లకు. బయట ఎన్నో రోడ్ల మీద తింటే మంచిదో కాదో అనే కదా రూపాయి ఎక్కువైనా సరే అని పేరున్న పెద్ద హోటళ్లకు పోయినా గాని గిట్లా పూరి కూరలల్లా పురుగులేసి వడ్డిస్తే తిని అడ్డం పడుడే కదా. మరేంది ఇది? కౌంటర్ మీదున్న హోటల్ ఓనర్ని అడిగితే కుయ్యమంటలేడు, కాయమంటలేడు. తింటే తినక నచ్చగుంటే పడేక ఏందో అయినా ఓవర్ యాక్షన్ అన్నట్టుగా సైలెంట్ గా లుక్ ఇస్తుండు. ఇక వీడియో వైరల్ అయ్యే వరకల్లా జనాలు కూడా జనంత గట్టిగానే తిట్టి వస్తుర్రు. మొన్నటి దాకా హోటళ్లల్లా రైడింగులయ్యి పాసిపోయినాయి, పులిసిపోయినాయి, వేడి చేసి పెడుతురని తెలిసినా గాని గుండె ధైర్యం చేసుకొని ఆకలి బాధకి హోటల్ దొక్కితే గిస్వంటి చేసి మళ్ళా బయట తినే సాహసం చేయకుండా చేస్తురుగా అని అరుచుకోబట్టిరు గట్టిగానే. వానలకు కట్టలు దిగి అలగెల్లుడు చూసినాం, వరదలు వచ్చి ఇండ్లు మునిగిపోయింది చూసినాం, ఊరూరంతా కొట్టుకుపోయింది కూడా చూసినాం. కానీ గీడేంది వానలు వస్తే రోడ్లు వలిగిపోయి నడిమిట్లకెళ్ళే కూలిపోతున్నాయి. ఒక దిక్కు రోడ్డు మీద బండ్లు పోతూనే ఉన్నాయి, ఇంత రోడ్డు కూలిపోయింది. అంత చక్కదనంగా కట్టిర్రన్నట్టు అది ఏందీలు ఉత్త రోడ్డే చూపిస్తుర్రు అనుకుంటుర్రా. జర్రాగుర్రి जाली पीछे हो रही हो थोड़ा भाई साहब पीछे रही हो देव आ गई अगली की यहाँ तक जागी यहाँ तक गया ఓ అమ్మనే ఒక్క పారే కుప్ప కూలింది కదా రోడ్డు. ఆగనే ఆయన తిరిగి నడుమిట్లా కాలు అయ్యింది. ఏం చేస్తాం, నాణ్యత గట్లుందాడా. ఉత్తరప్రదేశ్ లా వానలు దంచుతున్నాయి కదా, కొన్ని వద్దుల సంది రామ్ లేకుండా పడుతూనే ఉండేసరికి కొన్ని జిల్లాలు నీళ్ళల్లా మునిగి తేలుతున్నాయి. విచిత్రం ఏందంటే ముజఫర్ నగర్ జిల్లాలో ఈ రోడ్డు కొత్తగా వేసిరట. మళ్ళీ ఎంత చక్కదనం వేసిర్రో చూస్తురు కదా, అమ్మా అంతా మిరిగిపోయింది. ఆడనే రోడ్డు మీద పోతప్పుడు ఎందుకో వీళ్ళకి అనుమానం వచ్చి ఓ పక్కకు నిలబడి చూస్తురట. అంతేల్మే రోడ్డు వేసిన వాళ్ళ పనితనం బయటపడ్డది. ఇంకా అదృష్టం ఏంటంటే ఇది ఇరుగుడుతోనే కిందికెళ్లి వరద దూసుకపోతుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వరద లెక్కనే దూసుకపోతుంది. ఆ ఊరు పబ్లిక్ పానాలను గంగల కలుపుదామని కాంట్రాక్టర్ ఈ ప్లాన్ వేసిండని ఒకరు, అట్లా గానీకే సర్కార్ నిర్లక్ష్యం అని ఇంకొకరు, ఆ రోడ్ వేసిన కాంట్రాక్టర్ ను వట్క రావాలే మొదలు అనుకుంటా కొందరు గుస్సా అయితురి చూసినాక. ఇలా శాతగాని పనితనం చేయంగా ఆ నీళ్లు పక్క పొంట ఉన్న చేన్లల్ల నిండి పంటలన్నీ నాశనమైనయి. వీళ్ళని వెట్టిరాను జర్ర అటు ఇటు అయినా పానాలు పోతుండే కదా అని దుమ్మెత్తి పోస్తుర్రు ఊరోళ్ళంతా. సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండ్రి మైక్ టీవీ ముచ్చట్లు.